హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. అయితే ఇవి పండక్కి ఆఫర్లో పెడితే డ్రెస్ మెటీరియల్స్ అయితే తీసుకున్నాం. ఇవి టోటల్ వచ్చేసి 6 డ్రెస్ మెటీరియల్స్. ఈ 6 డ్రెస్ మెటీరియల్స్ అయితే నాకైతే 1000 రూపాయలకి అయితే వచ్చాయి ఆఫర్లో కాబట్టి. కానీ ఆ డ్రెస్ మెటీరియల్స్ అయితే అంత బాగాలేదు, కొన్ని డ్యామేజ్లు అయితే ఉన్నాయండి, అస్సలు బాగాలేదు. కొన్ని అయితే చూపిస్తాను అవి ఏంటో. ఇది ఫస్ట్ డ్రెస్ మెటీరియల్. ఇదైతే టాప్ అయితే కుట్టేసాను, ఈ విధంగా ఒకసారి వేసుకున్నాను, వాష్ చేస్తాను, చూపిస్తున్నాను. ఇలా ఫ్రంట్ అయితే స్ట్రైట్గా ఉంది కదా, డిజైన్ అయితే వాళ్ళే ఇచ్చారు. నేనైతే యూనెక్ పెట్టాను, ఇదిగోండి ఈ విధంగా అయితే యూనెక్ పెట్టాను. వెనకతలు కూడా యూనెక్కే పెట్టాను. ఈ విధంగా అయితే స్టిచ్ చేస్తాను. ఇక దీని చున్నీ అది అయితే ఇంకా ప్యాంట్ విషయానికి వస్తాడు చెప్పాలండి. స్టిచ్ చేస్తాను అయితే అస్సలు బాగాలేదు. ఒక్కసారి అంటే ఒక్కసారి వేసుకున్నాను, అస్సలు బాగాలేదు, పీకిపోయినట్టు అయిపోయింది. చూడండి వీడియోలో చూపించడానికి అయితే ట్రై చేస్తున్నాను ఎలా అయ్యింది ఏంటనేది. పోనొక్క 2-3 సార్లు వేస్తే పర్వాలేదు, కానీ ఒక్కసారి వేసాను. ఇదిగోండి చూపిస్తున్నాను వేలు పెట్టి. ఈ విధంగా అయితే పీకిపోయినట్టు అయిపోయింది. ఆఫర్ పెట్టారని ఏదో కొనేస్తాం, కానీ ఇంత చీప్ క్వాలిటీ ఇస్తారని అస్సలు అనుకోలేదు. పండగ కదా ఆఫర్ పెట్టారని కొనుక్కున్నాం, కానీ చాలా చీప్ క్వాలిటీ. చూసారా, ఇదిగోండి చూపిస్తున్నాను ఎలా పీకిపోయిందో. ఒక్కసారి వేసాను, వాష్ చేసేటప్పటికి ఇలా అయిపోయింది. కానీ ఇంత చీప్ క్వాలిటీ పెడతారని అస్సలు ఊహించలేదు. ఇంక ఈ ప్యాంట్ అయితే దేనికి పనికిరాదు, ఇంకా పడేయడమే. మీకు చూపిద్దామని ఇంకొంచాను. ఇంకా ప్యాంట్ అయితే నేను పడేస్తాను. ఇంకా నెక్స్ట్ వన్ అయితే ఇది రెండో డ్రెస్ అండి. ఇది కూడా స్టిచ్ చేస్తాను. టాప్లు అయితే పర్లేదు, బాగానే అనిపించాయి, బాగానే ఉన్నాయి. ఇది కూడా స్ట్రైట్గా డిజైన్ ఇచ్చేసరి యూ నెక్ పెట్టాను, వెనకాల అయితే స్టార్ నెక్ పెట్టాను. ఈ డ్రెస్కి అయితే నెక్ కొంచెం డీప్ పెట్టేశాను. ఇలా ఎక్స్ట్రాగా క్లాత్ వేసి అయితే అడ్జస్ట్ అయితే చేశాను. ఇలా వెనకతలు అయితే డోరీస్ పెట్టి అయితే ఇలా స్టిచ్ చేశాను. డ్రెస్ టాప్ అయితే బాగానే ఉన్నాయి, కానీ ప్యాంట్లు వచ్చేసరికేనండి అస్సలు డౌట్ వచ్చేస్తుంది. ఇంక కుట్టాలంటే భయం వేస్తుంది. ఈ డ్రెస్ మీద ప్యాంట్ కూడా కట్ చేసి అయితే వదిలేసాను, ఇంకా కుట్టలేదు. ఇదైతే చున్నీ. తర్వాత ఇంకో డ్రెస్ మెటీరియల్, ఇది పింక్ కలర్. ఇది కూడా టాప్ అయితే కొంచెం పర్లేదు, కానీ బాటమ్ అయితే ఈ డ్రెస్ మెటీరియల్ కూడా అస్సలు బాగాలేదు. నేనైతే ఈ డ్రెస్ మెటీరియల్ బాటమ్ కుడతాను, లేదంటే లేదు. అసలే ఒక్కరోజు కూడా రాకపోతే ప్యాంట్ ఇంకెందుకు, వేస్టే కదండి. ఏదో ఆఫర్లో పెట్టుకుని తీసుకున్నాం, కానీ అనవసరంగా తీసుకున్నాను అనిపిస్తుంది ఇప్పుడైతే. ఇవన్నీ ఎప్పుడు కుడతానో ఏమో తెలియదు, కానీ బాటమ్ అయితే కుట్టకూడదు అనుకుంటున్నాను. ఇంక ఇది దానికి వచ్చిన చున్నీ. ఆ పింక్ కలర్ డ్రెస్ మెటీరియల్ ఉంది కదా, ఇదిగోండి ఇదైతే బాటమ్ ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఇదిగోండి అస్సలు బాగాలేదు. ముందైతే నేను డ్రెస్ మెటీరియల్ చూపించాను కదా, ప్యాంట్ అసలు బాగాలేదు అనేసి, సేమ్ అలాగే ఉంది దీనిది కూడా, అస్సలు బాగాలేదు. అస్సలు అనవసరంగా కొన్నాను ఈ ఆఫర్లో పెట్టినవని. ఇది గ్రీన్ డ్రెస్ మెటీరియల్ అనమాట. ఇది కూడా ముందు నెక్ ఇదిగోండి స్ట్రైట్గా ఇచ్చారు కదా, అదే డిజైను. మనం ఏ షేప్ కావాలంటే ఆ షేప్ నెక్ పెట్టుకొని కుట్టుకోవచ్చు. ఇదిగోండి టాపు. ఇది చున్నీ. చున్నీ అయితే కాటన్ అయితే కాదు, పాలిస్టర్ కలిసింది, పాలిస్టర్ లాగా ఉంది. ఇదైతే ప్యూర్ కాటన్ లాగే వచ్చింది టాప్ అయితే. టాప్స్ అన్నీ బాగున్నాయి, ఒక బాటమే. దీని బాటమ్ అయితే కొంచెం పర్లేదు, బాగానే ఉంది. ఇదైతే బాటమ్ కూడా కుడతాను. చూడండి ఇది వీడియోలో చూపిస్తున్నాను కదా, లెంత్ కూడా బాగానే ఇచ్చాడు. ఇవన్నీ సంక్రాంతి పండుగ తెస్తే ఇప్పుడు ఒక్కొక్కటి అయితే కుడుతున్నాను. 2 డ్రెస్ మెటీరియల్స్ అయితే కుట్టాను. అన్నీ ఇప్పుడు చూసుకున్నాను ఎలా ఉన్నాయి ఏంటనేది. అప్పుడు హడావిడిలో అయితే అస్సలు చూడలేదు. ఏంటంటే నేను ఫేస్ చేసిన ఈ సిచ్యువేషన్ ఎవరు ఫేస్ చేయకండి అస్సలు. ఇంత డబ్బులు పెట్టేసి, అంటే 1000 రూపాయలు అంటే ఏదో ఎక్కువ కాకపోవచ్చు, కానీ మాకైతే ఎక్కువే. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి అయితే ఇంకా ఎక్కువ అవి. ఇది ఇంకొక డ్రెస్ మెటీరియల్, ప్యారెట్ గ్రీన్ అంటారు కదా. ఇది నెక్ అయితే వేరేగా ఇచ్చారు. ఇదిగోండి ముందైతే ఇలా డిజైన్ అయితే ఇచ్చారు. 4 డ్రెస్ మెటీరియల్కి అయితే ఇందా చూపించాను కదా స్ట్రైట్గా, అలా అయితే ఇచ్చారు డిజైన్. ఈ డ్రెస్ మెటీరియల్కి అయితే ఇలా ఇచ్చారు. ఇదిగోండి ఇది చున్నీ. బాటమ్ అయితే చూపిస్తాను చూడండి. దీని బాటమ్ కూడా కొంచెం పర్వాలేదు. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా, చున్నీలన్నీ సేమ్ లెంత్ అండి. లెంత్ అయితే చాలా బాగుంది. ఈ చున్నీ కూడా చాలా బాగుంది, కానీ ఇది కాటన్ అయితే కాదు, సిల్క్ అని కొంచెం కాటన్ కలిసింది. అలా అయితే ఉన్నాయి చున్నీలు. చున్నీ టాప్ బాగానే ఉంది, కానీ ప్యాంట్లో అస్సలు బాగాలేదు. ఇది టాప్ వైట్ ఫ్లవర్స్తో ఇలా అయితే వచ్చింది, ప్యారెట్ గ్రీన్ కలర్. ఇది బాటమ్ ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఇదిగోండి చూడండి ఈ విధంగా అయితే వచ్చింది. కానీ ఇవి కుట్టాలంటేనే చిరాకు వస్తుంది, ఎలా ఉంటాయి ఏంటనేది. ఇది అయితే కొంచెం బాగాలేదు, అంతగా నచ్చలేదు నాకైతే. ఇవన్నీ చూస్తున్నాను 1-2 సార్లు అయితే ఎలా ఉంది ఏంటి అనేది. ఇదే ఫస్ట్ టైం నేను అసలు ఇలా విప్పి చూసి కొనిన తర్వాత. ఇంతవరకు నేను చూడలేదు. ఆ ఒక్క ప్యాంట్ అలా కుట్టాను కదా, అలా అయినందుకు ఇవన్నీ తీసి అయితే చూపిస్తున్నాను. ఇవి చూపిస్తుంటే ఇలాగైతే మా బాబు వచ్చారు. ఇప్పుడు
ఇప్పటి వరకు వాడైతే హాల్లో అయితే ఆడాడు. ఇంకెంతసేపు నేను ఒక్కడిని ఆడాలని వచ్చి నన్ను అయితే డిస్టర్బ్ చేస్తున్నాడు. పక్క నుంచి అయితే లాగుతున్నాడు. ఇంక ఇదైతే 5వ డ్రెస్ మెటీరియల్ అండి. ఇది పింక్ కలర్. ఇదిగోండి ఈ విధంగా అయితే ఉంది. చెప్పాను కదా 2 డ్రెస్ మెటీరియల్స్కి అయితే నెక్ అయితే వేరేగా ఇచ్చారనేసి. ఇదొకటి నెక్ వేరేగా ఇచ్చారు. ఇవన్నీ ఎప్పుడు కొడతానో నాకే తెలియదు. ఇదిగోండి ఇది బాటము. ఇదైతే పర్లేదు, కొంచెం బాగానే ఉంది ఈ బాటము. కొన్ని బాటమ్ అయితే బాగాలేదు, కానీ మరీ ఎంత మోసం చేస్తారు అనుకోలేదు. అసలు ఈ డ్రెస్ మెటీరియల్స్ ఉన్నాయి, ఇంకేవి కొనుక్కో అవసరం లేదు కొన్ని నెలల వరకు అనుకున్నాను. కానీ ఈ డ్రెస్ మెటీరియల్స్ చూస్తే ఎలా ఉన్నాయి, ఓన్లీ టాప్లో యూజ్ అవుతాయి, ప్యాంట్లు అసలు పనికిరావు. కొన్ని పర్లేదు, కొన్ని బాగాలేదు అసలు. చెప్పాను కదా వీడియోలో ఏవేవి బాగున్నాయి ఏవేవి బాగాలేదు అనేది. ఇన్ని రోజులు ఇవన్నీ ఒక కవర్లో పెట్టేసి అయితే ఉంచాను. మొన్న కుట్టడం అయితే స్టార్ట్ చేశాను 2 డ్రెస్ మెటీరియల్స్ అయితే. ఇదిగోండి ఇది లాస్ట్ వన్. ఇదైతే చాలా బాగుంది. దీని చున్నీ కూడా కాటన్ ఇచ్చారు. చాలా అంటే చాలా బాగుంది. ఇది నాకు బాగా నచ్చింది. నెక్ అయితే ఈ విధంగా ఇచ్చారు, చూపిస్తున్నాను కదా స్ట్రైట్గా డిజైన్ అయితే యూ నెక్ పెట్టి కుట్టడమే. ఈ డ్రెస్ బాటమ్ అస్సలు బాగాలేదు, చండాలంగా ఉంది. బాటమ్ కుడితే వెంటనే చిరిగిపోద్ది అనిపించింది. ఇలా పెద్ద పెద్ద షాపుల్లో అయితే ఈ విధంగా ఆఫర్స్ అని పెడతారు కదా, అవి ఎప్పుడు నిల్వ ఉండిపోయిన ముక్కలు అయితేనే ఆఫర్స్ కింద పెడతారు, లేదంటే అస్సలు పెట్టరేమో. అందుకేనండి ఈ డ్రెస్ మెటీరియల్స్ అస్సలు బాగాలేదు. కొన్ని పర్లేదు, కొన్ని అయితే అస్సలు బాగాలేదు. ఇలాంటివి ఎప్పుడు కొనకూడదని ఇప్పుడైతే అర్థమైంది. ఇదిగోండి బాటము చూపిస్తున్నాను కదా, అస్సలు బాగాలేదు. ఫస్ట్ నేను ఒక ప్యాంట్ కుట్టాను కదా, ఆ ప్యాంట్ క్లాత్ లాగా ఉంది. ఇదైతే అసలు కుట్టను కూడా, ఎందుకు డబ్బులు అయితే వేస్ట్ అయిపోతాయి. ఇప్పుడు నాకు టైలరింగ్ వచ్చు కాబట్టి నేనే కుట్టించుకుంటాను నా డ్రెస్సులని. నాకైతే ఎక్కువ డబ్బులు అయితే వేస్ట్ అవ్వవు. నాకు ఒక లైనింగ్కే కొంచెం డబ్బులు అయితే ఖర్చు అవుతాయి, థ్రెడ్స్కిను. అదే టైలరింగ్ రాని వాళ్ళ పరిస్థితి ఎన్ని డబ్బులు ఖర్చు అవుతాయి. ఒక డ్రెస్ కుట్టించాలంటే ఇప్పుడు 300 అయితే తీసుకుంటున్నారు. వాళ్ళకైతే ఇంకా డబ్బులు వేస్ట్ కదా. ఇలా ఎందుకు మోసం చేస్తున్నారు అసలు నాకు అర్థం అవ్వలేదు. ఎప్పుడో నిల్వ ఉండిపోయినవి, పీకిపోయినవి ఇలాగా ఆఫర్స్ పెట్టి అయితే అమ్మేస్తున్నారు. ఇలా అయితే నేను ఎప్పుడు కొనను ఇంకా. అంతేనండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.